శ్రీమాత్రే నమః. గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. మంత్రశాస్త్రంలో మంత్రాన్ని జపం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలను కానీ, అలాగే మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి సాధనా సోపానాలు ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా. మంత్రం ఎవరి ద్వారా అయినా అనగా గురు ద్వారా మనం మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ మంత్రం మనకి సిద్ధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలట ఈ యొక్క మంత్రాన్ని తీసుకున్నటువంటి వ్యక్తికి. అవి లక్షణాలు ఎన్ని ఉంటాయ్యా అంటే మొత్తం 6 లక్షణాలు ఉన్నాయట, మంత్ర ఉపాసన సిద్ధి లక్షణాలట. అవి ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. నిశ్చయోత్సాహ ధైర్యశ్చ తత్వజ్ఞానశ్చ దర్శనాత్ అల్పాసిత్యక్త సంగశ్చ షడ్భిర్మంత్రః ప్రసిద్ధ్యతి. అంటే మంత్రజపం చేత సంశయరహితమైనటువంటి నిశ్చయము ఏర్పడుట, అంటే ఎటువంటి సందేహాలు లేకుండా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అట. అలాగే రెండోది ఏంటయ్యా అంటే ప్రతి పనియందు ఉత్సాహం చూపుట, అంటే ఏదైనా పని చేయాలంటే బద్ధకించకుండా ఉత్సాహంగా చేయటం అట. మూడవది ధైర్యంగా పనులు సాధించుట, ఏదైనా పని ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా సరే భయపడకుండా ధైర్యంగా నేను చేయగలను, నేను చేస్తాను అని ఒక ధైర్యంగా ఉండడం అట. నాలుగవది తత్వజ్ఞాన అనుసంధానము యందు నిమగ్నమై ఉండుట, ఏదైతే మంత్రాన్ని ఇచ్చారో ఏదైనా దేవత గురించి చెప్పారో ఆ దేవత గురించి అనుసంధానం, తత్వజ్ఞానం అనుసంధానం అంటే దాని మీదనే ధ్యాస పెడుతూ దాని మీదనే జ్ఞానం పెడుతూ దాని గురించి ఇంకా విశ్లేషంగా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలతో ఉండడం అట. ఐదవది తీసుకునేటువంటి ఆహార పరిమాణం తగ్గుట, ఆహారం అనేది తక్కువగా భుజించటం అట. ఇంకొకటి ఇతరుల యొక్క సాంగత్యం నుండి బయటొలుగుట, ఇతరులు అనేసరికల్లా మన ముందు మంచి మాట్లాడి తర్వాత చెడుగా మాట్లాడే వారిని కానీ, లేదా మన అవసరాలని అంటే వాళ్ళ అవసరాలకి మనల్ని వాడుకునేటువంటి వారిని కానీ దూరంగా పెట్టుతూ ఉండడం వలన మంత్ర ఉపాసనకి సిద్ధి లక్షణాలట. ఈ 6 కూడా మంత్ర ఉపాసనకి సిద్ధి లక్షణాలు అన్న విషయాన్ని మంత్రశాస్త్రం 8వ భాగంలో తెలుసుకున్నాం. మరిన్ని విషయాల్ని 9వ భాగంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు. స్వస్తి.